ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. నమస్కారం అండి. 2024 సెప్టెంబర్ మాసంలో ద్వాదశ రాశి వాళ్ళ మాస ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. దానికన్నా ముందు ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఈ వీడియోని పూర్తిగా చూడండి. చాలా ఉపయుక్తకరమైన అంశాలని మీరు తెలుసుకోవచ్చు. ఈ ఒక 2024 సెప్టెంబర్ మాసంలో గ్రహ సంచారం ఎలా ఉందో తెలుసుకుందాం. మొట్టమొదటిగా రాహు మీనరాశిలో సంచారం, కేతు కన్యా రాశిలో సంచారం, శని వక్ర మార్గంలో కుంభరాశిలో సంచారం, గురువుగారు వృషభ రాశిలో సంచారం. ఈ మాసమంతా కుజుడు మిథున రాశిలో సంచారం. సూర్యుడు సెప్టెంబర్ 16వ తేదీ వరకు సింహరాశిలో సంచారం, తదుపరి కన్యా రాశిలో సంచారం. శుక్రుడు సెప్టెంబర్ 18వ తేదీ వరకు కన్యా రాశిలో సంచారం, తదుపరి స్వక్షేత్రమైన తులారాశిలో సంచారం. బుధుడు ఈ ఒక మాసంలో వక్రత్యాగం చేస్తున్నారు. వక్రత్యాగం చేస్తూ సింహరాశిలోనే సంచారం చేయబోతున్నారు. అయితే సెప్టెంబర్ 23వ తేదీ వరకు మాత్రమే సింహరాశిలో సంచారం, తదుపరి కన్యా రాశిలో సంచారాన్ని చేయబోతున్నారు. ఇక మేషరాశి. ఈ మేషరాశి వాళ్ళకి 2024 సెప్టెంబర్ మాసంలో ఏ గ్రహాలు యోగిస్తున్నారు అని తెలుసుకున్నట్లు కనుకైతే ద్వితీయ స్థానంలో ఉంటున్న గురువు, తృతీయ స్థానంలో సంచారం చేస్తున్న కుజుడు, షష్ఠ స్థానంలో సంచారం చేస్తున్న సూర్య, కేతువులు, బుధుడు కూడా, తర్వాత మనకి శని భగవానుడు. ఇన్ని గ్రహాల తాలూకు శుభ ఫలితాలని మేషరాశి వాళ్ళు అందుకోబోతున్నారు. ముఖ్యంగా ఇంట్లో గృహంలో ఏదైనా వేడుక లాంటిది జరగడము, పెళ్ళి కాని వాళ్ళకి పెళ్ళి అయ్యే సూచనలు, సుభోజనాలు అంటే మంచి మంచి భోజనాలు చేసే అవకాశాలు రావడము, ఏదైనా శుభకార్యాలు కావచ్చు, ఇట్లా వెళ్ళి మంచి మంచి భోజనాలు చేసుకోవడానికి అవకాశాలు, మీ మాట తీరికి విలువ అనేది పెరగడము, మీరు అనుకున్నది ప్రాజెక్ట్ కావచ్చు, ఏదైనా ఒక కొత్తది ఏదైనా ప్రారంభించాలి, వ్యాపారం కావచ్చు, ఉద్యోగం విషయంలో కొత్త ఉద్యోగం నేను వెతుక్కోవాలి అనుకున్న వాళ్ళకి కూడా కలిసి వచ్చే కాలంగా ఇక్కడ తెలుసుకోవచ్చు. అంటే ఉద్యోగంలో బాగుంటుంది, మీ మాటకు విలువ పెరుగుతుంది, సమాజంలో గౌరవ మర్యాదలను అందుకుంటారు. రాష్ట్రాధిపతిని తృతీయ స్థానంలో ఉండడం అనేది పౌరుషం ఎక్కువగా ఉంటుంది, అంటే ధైర్యం ఎక్కువగా ఉంటుంది, ధైర్యంతో వ్యవహరిస్తారు. అన్ని పనులను కూడా సులువుగా చేసుకునే అవకాశాలు లభిస్తాయి. మీరు అనుకున్న పనులన్నీ కూడా చాలా చక్కగా చేసుకొని ముందుకు సాగే ప్రయత్నాలు చేసుకుంటారు. అయితే ఇక్కడ షష్ఠ స్థానంలో ఉంటున్న శుక్రుడు వలన సెప్టెంబర్ 18వ తేదీ వరకు షష్ఠ స్థానంలో ఉంటున్నాడు. సో కొద్దిగా అత్తయ్యతో విభేదాలు, మేషరాశిలో పుట్టిన స్త్రీలకు తమ ఒక అత్తయ్యతో విభేదాలు కావచ్చు, లేదా వీళ్ళకి స్కిన్ రిలేటెడ్ ఏదైనా ఇబ్బందులు రావడం లాంటిది, స్టమక్ రిలేటెడ్ గ్యాస్ట్రిక్ లాంటిది ఫేస్ చేసే ఆస్కారాలు. తర్వాత ఇక్కడ ముఖ్యంగా ఇన్లాస్తో విభేదాలు, అత్తయ్యతో విభేదాలు, సోదర మావయ్యతో, మేనమావయ్యతో ఇబ్బందులు లాంటిది, వాళ్ళతో తగాదాలు లాంటివి, ఇలాంటివి ఎక్కువగా స్త్రీలకు ఉంటాయని తెలుసుకోవచ్చు. అయితే పెళ్ళి కాని వాళ్ళకి సెప్టెంబర్ 18 తర్వాత బలిష్టంగా ఇక్కడ కనిపిస్తున్నది పెళ్ళి అయ్యే సూచనలు, అంటే ఫిక్స్ అయ్యే సూచనలు కూడా కనిపిస్తూ ఉంటుంది. కొత్త ఆదాయ మార్గాలు పెరిగే సూచనలు, కొత్త వాళ్ళు పరిచయము, సంఘంలో గౌరవ మర్యాదలు ఎక్కువ అవడం లాంటిది. సో ఇలాంటివన్నీ పాజిటివ్గా ఈ మేషరాశి వాళ్ళకి కనిపిస్తూ ఉంటుంది ఈ ఒక మాసంలో. తర్వాత ముఖ్యంగా ఆస్తిలకి సంబంధించినది ఏదైనా తగాదాలు ఉన్నట్లు కనుకైతే అవి ఒక కొలిక్కి వచ్చే సూచనలు కూడా ఉంటాయి. మీ ప్రాపర్టీ రిలేటెడ్ ఏదైనా మీరు ఫేస్ చేస్తున్నట్లు కనుకైతే కోర్టు విషయంలో కావచ్చు, లేదా లీగల్గా ఏదైనా ఇష్యూస్ని మీరు ఫేస్ చేస్తున్నట్లు కనుకైతే వాటి నుంచి బయటపడే ఆస్కారాలు ఇక్కడ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అంటే మీకు ప్రాపర్టీ రావాలి, ఆ ప్రాపర్టీ ఇంకా రాలేదు, సో ఈ ఒక సమయంలో ఆ ప్రాపర్టీ వచ్చే సూచనలు ఉంటాయి. తర్వాత విద్యార్థులు, ఎడ్యుకేషన్ రిలేటెడ్ వాళ్ళకి కాస్త మిశ్ర ఫలితాలు గోచరిస్తున్నాయి ఈ ఒక మాసంలో. తర్వాత ఈ స్కిన్ రిలేటెడ్ అలర్జీస్ రాకుండా చూసుకోండి. ఈ ఒక
ఏదైనా కీటలు కావచ్చు, ఇన్సెక్ట్స్ అని అంటాం. కీటల ద్వారా మీకు ఏదైనా ప్రమాదం కలిగే సూచనలు కూడా ఉంటాయి. షష్ఠ స్థానంలో సూర్య, కేతు లాంటి గ్రహాలతో శుక్రుడు కూడా ఉండడం అనేది ఏదైనా కీటల ద్వారా, ఇన్సెక్ట్స్ అని అంటాం, వివిధ రకమైన కీటల ద్వారా, అది దోమ కావచ్చు, ఇంకోటి కావచ్చు. సో వాటి నుంచి ఏదైనా ఇన్ఫెక్షన్ లాంటిది జరిగే సూచనలు కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. తర్వాత హార్ట్ రిలేటెడ్ డిసీజెస్ కూడా వచ్చే సూచనలు, లేదా ఇక్కడ పెద్దవాళ్ళకి, మేషరాశిలో పుట్టిన ఈ యొక్క వృద్ధులకి ఏదైనా ఎదకి సంబంధించినది, చెస్ట్కి సంబంధించినది ఏదైనా చిన్నపాటి ఒత్తిడి పెరిగే సూచనలు కూడా ఈ ఒక మాసంలో కనిపిస్తూ ఉంటుందనే తెలుసుకోవచ్చు. తర్వాత పిల్లలకి, మీ యొక్క పిల్లలకి ఆరోగ్య విషయంలో, సంతానం విషయంలో జాగ్రత్తగా ఉండే ప్రయత్నాలు చేసుకోండి. వాళ్ళకి ఏదైనా ఆరోగ్యం విషయంలో ఇబ్బందిగా ఉండే ఆస్కారాలు ఉంటాయి. తరచుగా వాళ్ళ నుంచి ఖర్చులు పెరిగే సూచనలు, ఎక్కువ హాస్పిటల్ కోసం ఖర్చులు ఎక్కువ అయ్యే సూచనలు కూడా ఈ ఒక మాసంలో కనిపిస్తూ ఉంటుంది. తర్వాత ఎక్కడ తింటున్నాం, ఏ నీళ్లు తాగుతున్నాం, ఇది కూడా మీరు చూసుకోవాలి మేషరాశి వాళ్ళు. ఈ మేషరాశి వాళ్ళు తప్పనిసరిగా ప్రతిరోజు మానకుండా సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడము, ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణము, తర్వాత ముఖ్యంగా మీరు చేసుకోవాల్సింది సుబ్రహ్మణ్య కరావళంబ స్తోత్ర పారాయణము, తర్వాత కాలభైరవేశ్వరుడికి బూడిద గుమ్మడికాయ దీపాన్ని వెలిగించండి. ఈ యొక్క వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనో సుఖినో భవంతు. ధన్యవాదములు.